మృత్యువు ఎదురు పడుతుంది. విహారి మాత్రం మృత్యువు లోకంలో విలవిలా కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కానీ యమునమ్మ మాత్రం తన పుట్టబోయే మానవునికి ప్రాణగండం ఉందని స్వామీజీ చెప్పిన మాటలకు కంగారు పడుతుంది. ఇప్పుడు తన మృత్యువు పోవాలంటే తన తండ్రిగా శివయ్యకు అభిషేకం చెయ్యాలి. ఇప్పుడు మాత్రం విహారి హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతూ ఉంటాడు. అదే సమయానికి విహారికి ఫోన్ చేసినా కలవదు. ఈలోపు వెంటనే అటు భర్త ఇటు భార్య తన పుట్టబోయే బిడ్డను కాపాడుకునడానికి మృత్యువుతో పోరాటం చేస్తూ ఉంటారు. అదే సమయానికి ఆ అమ్మవారు గౌరమ్మ ప్రత్యక్షమవుతాడు. వెంటనే విహారి హాస్పిటల్లో ఉంటాడు కదా ఎమర్జెన్సీలో. అదే సమయానికి విహారి గదిలోకి ఎమర్జెన్సీలోకి వెళ్తుంది గౌరమ్మ. ఆ గౌరమ్మ వెళ్ళిన తర్వాత ఈలోపు డాక్టర్స్ అందరూ ఆఖరి ప్రాణాలతో ఉన్నాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే గౌరమ్మ తన నుదటిని ఇలా తాకేసరికి ఉలిక్కి పడతాడు విహారి. వెంటనే అదే సమయానికి ఉలిక్కి పడ్డ తర్వాత పక్కన సిస్టర్ ఉంటుంది. ఆ సిస్టర్ ఒక్కసారిగా హార్ట్ బీట్ కొట్టుకుంటుందని చెప్పేసి డాక్టర్ని పిలిపిస్తుంది. డాక్టర్ లోపలికి వచ్చేసరికి అసలు ఇతని ప్రాణాలు పోతాయి అనుకుంటే మిరాకిల్ అసలు ఏంటి ఇలా అకస్మాత్తుగా తన ప్రాణాలు తిరిగి రావడం అనే విధంగా వెంటనే మళ్ళీ ఒక 2 ఇంజెక్షన్ ఇస్తారు. ఇక అదే సమయానికి కాస్త స్పృహ వస్తుంది. అంతకు ముందుకే విహారి చెవిలో అమ్మవారు ఈ విషయం చెప్తారు. నీ ఇంటి వారసుని కాపాడుకోవాలంటే నువ్వు లేచి అభిషేకం చేస్తేనే నీ ఇంటి వారసుని నీ చేతులారా నువ్వు కాపాడుకుంటావు. అది ఎలా అంటావా? మృత్యువుతో పోరాడుతున్న నీ కొడుకుని కాపాడుకోవాలంటే నువ్వు మృత్యువు లోకం నుంచి బయటికొచ్చి నవమాసాలు మోసి కంటున్న నీ భార్య కడుపులో బిడ్డను కాపాడి నువ్వు ఆ శివయ్యకు నీ చేతులతోని 101 అభిషేకం చెయ్యాలి. మరి ఎందుకు ఆలస్యం? అలా నిద్రపోతే నీ పుట్టబోయే బిడ్డను ఎలా కాపాడుకుంటావు అని గౌరమ్మ తన చెవిలో చెప్తుంది. ఆ మాట ఒక్కసారి ఉలిక్కి పడి లేస్తాడు. ఈలోపు ఒక్కసారిగా బెడ్ నుంచి లేచి కూర్చునేసరికి విహారి గారు అలా అకస్మాత్తుగా లేవకూడదు, మీరు చాలా ప్రమాదం నుంచి బయటపడ్డారు అని డాక్టర్స్ చెప్తారు. లేదు, నేను నా పుట్టబోయే బిడ్డను కాపాడుకోవాలి, ఎలాగైనా సరే నేను వెంటనే గుడి దగ్గరికి వెళ్ళి ఆ శివయ్యకు అభిషేకం చేయాలని ఎవ్వరి మాట తీసేయకుండా వెళ్తుండగా చారుకేశవ అదే హాస్పిటల్లో ఉంటాడు. ఇక విహారి కోసం చాలా ఫోన్స్ చేస్తూ ఉంటాడు, స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఈలోపు కండవ కప్పుకొని విహారి హాస్పిటల్ నుంచి బయటకు వస్తుండగా వెంటనే చారుకేశవ్ చూసి, విహారి అసలు ఎక్కడికి వెళ్ళవురా? నిన్న నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నా, ఇక్కడ సహస్ర పరిస్థితి బాగలేదు అనే విధంగా అనేసరికి, మామయ్య ఒక చోటికి వెళ్ళాలి. ఎక్కడికి రా? ఇప్పుడున్న సిచ్యువేషన్, ప్లీజ్ మామయ్య నన్ను అర్థం చేసుకో. సరేరా, వెంటనే గుడికి వెళ్దాం పద అని చెప్పేసి చారుకేశవం తీసుకొని గుడికి వెళ్తాడు. అప్పుడు విహారికి కాస్త కాపాడింది గుర్తుకొస్తూ లక్ష్మి కాపాడింది అని చెప్పేసి తనకి ఏదో తెలియని అమ్మవారు గుర్తు చేస్తూ ఉంటాడు. వెంటనే తన పొట్ట దగ్గర నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. మామయ్య త్వరగా పద అంటున్న సరే అని చెప్పేసి వెంటనే డ్రైవింగ్ చేస్తాడు. ఈలోపు ఇక్కడ డాక్టర్లు మాత్రం పద్మాక్షి చెప్పినట్టుగా తన కడుపులో బిడ్డను ఎలాగైనా నా చేతిలో పెట్టమని డాక్టర్స్ చెప్పేస్తుంది కదా పద్మాక్షి. ఆ సమయంలో డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన 2-3 గంటలకి తనకి పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ పెయిన్స్ వచ్చిన సమయంలో తన బ్రీతింగ్ ఆగిపోతుంది లక్ష్మికి. వెంటనే డాక్టర్స్ వచ్చి పరీక్ష చేస్తూ టెస్ట్ చేస్తూ ఉంటాయి. కానీ లక్ష్మి కండిషన్ సీరియస్గా ఉంది అని చెప్పేసి వెంటనే పద్మాక్షి డాక్టర్ని కలవడానికి వస్తుంది. సారీ మేడం, తన కడుపులో బిడ్డను కాపాడడం చాలా కష్టం, తను బ్రీతింగ్ కూడా సరిగా తీయట్లేదు, అంతేకాకుండా తను చాలా వీక్గా ఉంది, బీపీ కూడా చాలా రేస్ అయింది, తన కడుపులో బిడ్డను కాదు కదా తనని కూడా కాపాడడం చాలా కష్టమని అంటుండగా, అది చచ్చినా మంచిదే కానీ తన కడుపులో బిడ్డ ఖచ్చితంగా బ్రతకాలి
అని విధంగా అంటుండగా, కానీ మేము ప్రయత్నిస్తున్నాం, కానీ తన పెద్ద ప్రాణానికే ప్రమాదం ఉంది అనే విధంగా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మరోవైపు వెంటనే స్పీడ్న దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత గుళ్ళోకి అభిషేకం తన చేతులతో చేయాలి. వెంటనే అభిషేకం చేస్తూ ఉండగా బ్లడ్ని చూసి, చారుకేశవ, ఏంటిరా విహారీ, ఒళ్ళంత రక్తమైంది? నేను తర్వాత చెప్తాను మామయ్య, ఫస్ట్ నేను ఆ అమ్మవారు చెప్పినట్టు 101 ప్రదక్షిణాలతో చేసి ఆ శివయ్యకు అభిషేకం చేస్తేనే నా ఇంటి వారసుని నేను కాపాడుకుంటా. అసలు ఏం జరుగుతుందిరా, ఈ ఒళ్ళంత రక్తమైంది, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఇవన్నీ నీకు తర్వాత చెప్తాను మావయ్య అని ఆ ఒళ్ళంత రక్తంతో శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ అభిషేకం చేస్తుండగా లక్ష్మి బ్రీతింగ్ ఆగిపోతుంది. లోపలికి వచ్చి డాక్టర్స్ తన చేయి పట్టుకొని చూసరికి తన ప్రాణాలు పోయని చెప్పేసి బయటకు వస్తారు. కానీ అదే సమయానికి ఒక దేవుడు అనేవాడు ఉంటాడు కదా, మరి ఆ దేవుడు మనం ఇటు పుణ్యం చేస్తే ఆ పుణ్యాన్ని తగ్గట్టు మనకు కాస్త ఫలితాన్ని ఇస్తారు కదా. ఏ చెట్టుకు ఆగాలి. మరి ఆ గౌరమ్మ ప్రత్యక్షమై వెంటనే తన బిడ్డను ఒకరి చేతికి పోకుండా లోకానికే అధిపతి ఆ అమ్మవారు వెంటనే ఆ లోకాన్ని మార్పించి లక్ష్మి చనిపోయినట్టుగా అక్కడ జనాలను నమ్మించి, డాక్టర్ను నమ్మించి తన బిడ్డను కాపాడడానికి ఇక వెంటనే మళ్ళీ అమ్మవారి రూపంలో లక్ష్మి దగ్గరికి హాస్పిటల్ లోపలికి వస్తారు. లక్ష్మి నిజంగానే ఇక తన బీపీ రేజవ్, అంతేకాకుండా తన హార్ట్ బీట్ కొట్టుకోకుండా ఆఖరి ప్రాణాలతో కాస్త ఉంటుంది. వెంటనే అమ్మవారు తల నుదుట మీద ఇలా చేయి పెట్టేసరికి లక్ష్మి ఉలిక్కి పడి మళ్ళీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వెంటనే అక్కడ డోర్ కర్టెన్లన్నీ తన చేత్తో మాయం చేసి ఇక చుట్టూ తన శబ్దాన్ని వినిపించకుండా ఆ అమ్మవారే ప్రసవం చేస్తుంది. తనకి పన్నంటి బిడ్డ పుడతాడు. ఆ సమయంలో వెంటనే తన బిడ్డను ఎత్తుకొని ఆ అమ్మవారు దీవించి ఇక తనని ఎలాగైనా తన తల్లి నుంచి తన బిడ్డను విడదీయకుండా ఆ అమ్మవారు బందీ వేస్తారు. ఇక్కడ సహస్ర మాత్రం పురిటి నొప్పులతో బాధపడుతూ ఇక విసుగు చేస్తుంది. ఆ సమయంలో సహస్రకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు పద్మాక్షి ఇప్పుడు ఆ లక్ష్మి చచ్చిపోయిందే, తన కడుపులో బిడ్డ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు అనసిపెట్టిగా బిడ్డని ఎవరు తీసుకొచ్చి పెట్టాలి అనే విధంగా కంగారు పడుతూ ఉంటుంది. డాక్టర్ని కలిసి ఇప్పుడు ఎవరి బిడ్డ పుట్టినా సరే నా బిడ్డ పక్కన పడుకోపెట్టాలి అని అంటుండగా, ఆన్ ద స్పాట్లో డెలివరీ అయిన వాళ్ళు ఎవరు లేరు మేడం అనే విధంగా డాక్టర్ హ్యాండ్ ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా మోసం చేశారనుకొని వెంటనే పద్మాక్షి సహస్ర బిడ్డ చనిపోయిందని ఒక పెద్ద డ్రామా ప్లే చేస్తుంది. అప్పుడు వెంటనే ఇక్కడ యమునకు వచ్చి పద్మాక్షి బోరున ఏడుస్తూ ఇక సహస్ర బిడ్డ చనిపోయిందని చెప్పేసరికి యమున షాక్ అయిపోతుంది. కానీ లక్ష్మికి ఆ ఇంటి వారసుడు పన్నంటి బిడ్డ నిండు నూరేలతో అమ్మవారి దీవెనతో పుడతాడన్నమాట. కానీ లక్ష్మికి కాస్త స్పృహ లేకుండా తను స్పృహలోకి వెళ్ళిపోతుంది. వెంటనే అమ్మవారు తన బిడ్డను ఎత్తుకొని లక్ష్మిని దీవించి తన బిడ్డను పక్కన పడుకోబెట్టి బామ్మను వచ్చేలా చేస్తుంది. బామ్మ వెంటనే ఇక లోపలికి వచ్చేసరికి పక్కన బిడ్డ ఉంటుంది. ఆ మనవోని ఎత్తుకొని ముద్దాడుతుండగా ఈలోపు డాక్టర్లు లోపలికి వచ్చేసరికి, సారీ, ఇక్కడ చూడముందుకే ఇక బామ్మకు మీ మనవరాల్ని కాపాడలేకపోయాం అని విధంగా మాట్లాడుతుండగా, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, నా మనవరాల్ని కాపాడకపోవడం ఏంటి? ఇదిగో పండంటి బిడ్డను కాపాడి నా చేతిలో నా మనవని పెట్టారు కదా అనేసరికి డాక్టర్ షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి అసలు ఇలా జరగడం ఏంటి? ఎవ్వరు లేకుండా తిను ప్రసవం ఎవరు చేశారు? అసలు ఏం అర్థం కావట్లేదే, ఇది మాయా మంత్రమా అని ఈ విధంగా డాక్టర్ షాక్లో ఉండిపోతుంది. అదే సమయానికి లక్ష్మికి కాస్త మెలకువ వస్తుంది. అమ్మా సిరి, నీకు కొడుకు పుట్టాడమ్మా, ఇటు చూడు అని చెప్పేసి వెంటనే లక్ష్మిని లేపుతుంది. వెంటనే లక్ష్మి కళ్ళు తెరిచి తన పక్కనున్న బిడ్డను చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది.
ఇక మరోవైపు డాక్టర్లు మాత్రం జన్మలో మర్చిపోలేంది దెబ్బతింటారు. ఆ లక్ష్మి చనిపోయిందని అక్కడ పద్మాక్షి చెప్పిన తర్వాత మళ్ళీ బ్రతికి వచ్చి బిడ్డ వచ్చిందంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తుందని భయంతో లక్ష్మి చనిపోయినట్టు నాటకం ఆడతారు. ఇక్కడ విహారీ తన బిడ్డను కాపాడుకునడానికి 101 ప్రదక్షిణతో అభిషేకం చేస్తాడు. అక్కడ బిడ్డ సేపు, ఇక్కడ విహారీ సేపు. మరి ఆడిన నాటకం బయటపడుతుందా?